వెల్కమ్ టు విఆర్ లెర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు న్యూస్ పేపర్లోని మరియు పిఐబిలో వచ్చిన ముఖ్యమైన అంశాన్ని పరిశీలిద్దాం. జనవరి 9న రష్యా ఏ అత్యాధునిక క్షిపణిని ఉక్రెయిన్పై రెండవసారి ప్రయోగించినది? ఆప్షన్ ఏ ఇస్కందర్, ఆప్షన్ బి వోర్నిసిక్, ఆప్షన్ సి కింజాల్, ఆప్షన్ డి కాలిబర్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే వోర్నిసిక్ అనే క్షిపణిని, ఇది అత్యాధునిక మిస్సైల్. దీన్ని ఉక్రెయిన్పై రెండోసారి రష్యా ప్రయోగించింది. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఈనాడులో రావడం జరిగింది. జనవరి నెలలో జరగవలసిన స్పేస్ వాక్ను నాసా ఎందుకు వాయిదా వేసినది? ఆప్షన్ ఏ నౌకలో సాంకేతిక లోపం, ఆప్షన్ బి వ్యోమగామికి ఎదురైన ఆరోగ్య సమస్య, ఆప్షన్ సి అంతరిక్షంలో వ్యర్థాల ముప్పు, ఆప్షన్ డి ప్రతికూల వాతావరణం. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ఉన్నటువంటి వ్యోమగామికి ఎదురైన ఆరోగ్య సమస్య కారణంగా నాసా తలపెట్టిన ఈ సంవత్సరంలో మొట్టమొదటి స్పేస్ వాక్ను వాయిదా వేసుకుంది. 25 సంవత్సరాల గతంలో పరిశీలిస్తే ఒక ఆరోగ్య సమస్య వల్ల ఇలా వాయిదా వేసుకొని మొట్టమొదటిసారిగా మనకి పేపర్లో కథనం రావడం జరిగింది. ఇది క్రూ 11 మిషన్ ద్వారా ప్రయోగించడానికి నాసా ప్రయత్నం చేసినది. జౌల్ డిపార్ట్మెంట్ మనకి వస్త్రాలు సంబంధించిన జిల్లాలు మ్యాప్ను విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఎంసీక్యూని పరిశీలిద్దాం. ధర్మవరం పట్టు వస్త్రాలు ఏ జిల్లాకి ప్రత్యేకమైనగా ఈ మ్యాప్లో చూపెట్టడం జరిగింది? ఆప్షన్ ఏ ప్రకాశం, ఆప్షన్ బి గుంటూరు, ఆప్షన్ సి అనంతపురం, ఆప్షన్ డి సత్యసాయి. ధర్మవరం పట్టు చీరలు మనకి సత్యసాయి జిల్లాకు ప్రాముఖ్యమైనవని మ్యాప్లో చూపెట్టడం జరిగింది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. స్క్రామ్జెట్ ఇంజిన్ పరీక్షల్లో ఉపయోగించిన ఏ సాంకేతికత వల్ల అది సుదీర్ఘ సమయం పనిచేయగలుగుతుంది? డిఆర్డిఏ నిన్నటి రోజున ఇది విజయవంతంగా ప్రయోగించినట్లు మనకి పిఐబిలో ఒక కథనం రావడం జరిగింది. దీని ఆప్షన్ ఒకసారి పరిశీలిస్తే వాటర్ కూలింగ్, ఆప్షన్ బి ఎయిర్ కూలింగ్, ఆప్షన్ సి యాక్టివ్లీ కూల్డ్, ఆప్షన్ డి నైట్రోజన్ కూలింగ్. ఇక్కడ ఆప్షన్ సిలో ఉన్నటువంటి యాక్టివ్లీ కోల్డ్లోని సాంకేతికత కారణంగా స్క్రామ్జెట్ ఇంజిన్ సుదీర్ఘకాలం పనిచేస్తున్నట్లు మనకి చెప్పడం జరిగింది. దీన్ని హైపర్ సోనిక్ క్షిపణుల్లో వాడడం జరుగుతుంది. సుమారుగా ధను వేగం కంటే 5 రెట్లు వేగంతో ప్రయాణించినట్లు మనకి డిఆర్డిఓ కథనంలో చెప్పడం జరిగింది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. నిన్నటి రోజున పర్యావరణ నిబంధనలకు ఉల్లంఘించినందుకు క్వాలిటీ ఎయిర్ కంట్రోల్ మేనేజ్మెంట్ సంస్థ 16 పారిశ్రామిక యూనిట్లు మూసివేసినట్లు మనకు పిఐబిలో కథనం రావడం జరిగింది. అయితే ఇందులో అత్యధికంగా 14 యూనిట్లు ఏ జిల్లాకు చెందినవి? ఆప్షన్ ఏ గురుగ్రామ్ హర్యానా, ఆప్షన్ బి సోనిపట్ హర్యానా, ఆప్షన్ సి గజియాబాద్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి అల్వర్ ఫ్రమ్ రాజస్థాన్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే సోనిపట్లో సుమారుగా 14 పారిశ్రామిక యూనిట్లను మూసేసినట్టు మనకి కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ పిఐబిలో కథనం రావడం జరిగింది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. 2021లో నేషనల్ క్యాపిటల్ రీజియన్ మరియు పరిసర ప్రాంతాల వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరో ప్రశ్న చూద్దాం. ఇది కూడా పిఐబి కథనం ఆధారంగా నమామి గంగే మిషన్ దశ 2లో భాగంగా జనవరి 9న ప్రారంభించిన కొత్త 5 మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు ఏ నది ప్రక్షాళన దృష్టిపై సారించాయి? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే గంగా మరియు యమునా నదులు ప్రక్షాళన కోసం నమామి గంగా మిషన్ దశ 2లో పూర్తిగా దృష్టి సారించడం జరిగింది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. పిఐబిలో దీనికి సంబంధించి ఒక కథనం రావడం జరిగింది. ఎరువుల వాడకంలో దేశీయంగా 73% ఎరువులను ఉత్పత్తి చేస్తున్నట్లు, దీని ద్వారా దిగుమతులు తగ్గినట్లు ఆయన చెప్పడం జరిగింది. అయితే రసాయన వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ ఎరువులు ప్రోత్సహించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఏమిటి? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ఉన్నటువంటి పిఎం ప్రణమ్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దీని పూర్తి ఫుల్ ఫామ్ చూస్తే ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్ అవేర్నెస్ నౌరిస్ట్ మరియు ఎలిమినేషన్ ఫర్ మదర్ ఎర్త్ అని ఫుల్ ఫామ్ కలదు. మరో ప్రశ్న పరిశీలిద్దాం. 2020 జనవరిలో ప్రారంభం జరిగిన ఎన్హెచ్ఆర్సి ఇంటర్న్షిప్ ముగింపు సమావేశంలో ప్రసంగించిన ప్రస్తుత ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ ఎవరు? నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ చైర్పర్సన్ ఎవరు?
ఆప్షన్ ఏ జస్టిస్ అరుణ్ మిశ్రా, ఆప్షన్ బి రామ్ సుబ్రహ్మణ్యం, ఆప్షన్ సి జస్టిస్ ఎన్వి రమణ గారు, ఆప్షన్ డి రాజ్ కుమార్ గోయల్ గారు. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ఉన్నటువంటి జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతము ఎన్హెచ్ఆర్సీకి చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఆప్షన్ డిలో ఉన్నటువంటి రాజ్ కుమార్ గోయల్ గారు ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషన్కి చీఫ్ కమిషనర్గా ఉండడం జరిగింది. ఈ డిసెంబర్ 10న ద్రౌపది ముర్ము గారు ఈయన చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.